హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనమైతే ఇప్పుడు భీమవరం వెళ్దామండి. నర్సాపూర్ నుంచి భీమవరం వెళ్తున్నాము. భీమవరం వెళ్ళే రూట్‌లో అక్కడ చూడండి కలువ పూలు ఎన్ని కలువ పూలు ఏదో పండించినట్లుగా మొత్తం వైట్ కలువలు ఎంత అందంగా ఉన్నాయో. ఇవి వాటంతటికి అవే లేస్తాయంట అండి. కానీ చుట్టుపక్కలోళ్ళందరూ అవి కోసుకొని అమ్ముకుంటారంట. కానీ పూలైతే ఎంత బాగున్నాయో. ఇది కోసుకుందాం అనుకున్నా కానీ భయమేసింది. ఏడ బుడకపోతానో అనేసి. కానీ చాలా అనిపించిందండి. దిగి ఒక వీడియో తీసుకున్నాను. మీరు కూడా చూస్తారు కదా అని. ఎంత బాగున్నాయో అండి. పెద్ద పెద్ద కలువ పూలు. ఇంకా మేము భీమవరం మా ఊళ్ళమ్మ టెంపుల్‌కైతే వెళ్ళామండి. మా ఊళ్ళమ్మ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. అమ్మవారు చాలా పెద్దగా భలే ఉంటారండి చూడడానికి. కళ్ళ నిండా ఉంటారు అమ్మవారు. చాలా మహిమగల అమ్మవారండి మా ఊళ్ళమ్మవారు. సంక్రాంతి అప్పుడైతే చాలా పెద్ద తీర్థంలాగా చేస్తారండి. అదే మనం తిరునాళ్ళు అంటాం కదా! ఈ పక్క అలా చేస్తారు. మేము అప్పుడు ఉన్నప్పుడు నర్సాపూర్‌లో వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు మళ్ళా వెళ్ళాము చూద్దామని. మీరు కూడా దండం పెట్టుకొని చూడండి ఎంత బాగున్నారో అమ్మవారికి అలాగా ఎంత పెద్దగా ఉన్నారో. తెలియకుండా అలా దొంగ ఒక వీడియో తీసుకున్నాను. అమ్మవారికి ఉత్సవాలు అవి సేవలు ఏం చేయాలి అవి ఉన్నాయండి. అమ్మవారి ముందర వినాయకుడిని పెట్టారండి అప్పుడు. ఇంకా అదొక వీడియో తీశాను. ఇంకా మేము దర్శనం చేసుకున్నాం వెళ్ళిపోతున్నాము. భీమవరంలోనే సోమేశ్వర ఆలయం ఉందండి. శివుడు పంచాక్షేత్రాలు అంటారు కదా! శివయ్య అది గుడికి వెళ్దామని ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని శివుని దర్శనం చేసుకొని వెళ్దామని ఇది సోమేశ్వర ఆలయం అండి. ఇంకా లోపల తీయకూడదనేసి బయట వరకే వీడియో తీసేసి ఇంకా మేము దర్శనం చేసుకొని అభిషేకానికి పాలు అవి తీసుకున్నాము. అవన్నీ చేసుకొని మేము ఇంకా బయటకు వచ్చేసామండి. ఇంకా నెక్స్ట్ అంతర్వేది వెళ్దామనేసి వెళ్ళాము. మా ఊళ్ళమ్మ టెంపుల్ చూసుకున్నాము. సోమేశ్వర ఆలయం చూసుకున్నాము. ఇంకా అంతర్వేది బయలుదేరుతున్నాము. అంతర్వేది రూట్ అంతా కొంచెం నెక్స్ట్ వీడియో పెడతానండి. అంతర్వేది వీడియో కూడా ఇంకా రూట్ అవి పెడతానండి. ఇంకా భీమవరం నుంచి మనము ఆన్ ద వే ఇంకా ఊర్లు వస్తాయి కదా! అవి కొంచెం చూద్దాము. చాలా అంటే చాలా బాగుంటాయండి పచ్చగా. అందుకని గుర్తుగా ఉంటుందని వీడియో తీసుకున్నాను. ఇది వచ్చేసి వీరవాశ్రమం అండి. ఆటోగ్రాఫ్ సినిమా చూస్తారు కదా రవితేజ గారిది. అక్కడ వీరవాశ్రమం అని మెన్షన్ చెప్తారు కదా! వీరవాశ్రమం విమల వీరవాశ్రమం అనేసి ఆ ఊరండి ఇది. మా వారు అప్పుడు జాబ్ చేశారా అక్కడ అది చూస్తున్నారు ఆపి. ఇదంతా వీరవాశ్రమం అనమాట. వీరవాశ్రమం తర్వాత పాల్కొల్లు వస్తుంది. పాల్కొల్లు నుంచి ఇంకా నర్సాపూర్ తాకకుండా బ్రిడ్జి వస్తుంది. బ్రిడ్జి మీద నుంచి మనము అంతర్వేది వెళ్తాము. గోదావరి వస్తుంది. గోదావరి చూపిస్తానండి. ఎంత పెద్ద గోదావరి అంటే చాలా బాగుంటుంది గోదావరి. ఆ బ్రిడ్జి దాటేసి మనం అంతర్వేదికి వెళ్ళాలి. ఇదంతా పాల్కొల్లు రోడ్ అండి. పాల్కొల్లు నర్సాపూర్ రోడ్ అయితే అసలు ఎంత చక్కగా ఉంటుంది చూడండి. ఇరువైపులా చెట్లే. ఎండాకాలం అయితే ఎంత చల్లగా ఉంటుందో అసలు ఎండే తెలియదండి. చూడండి చుట్టుపక్కలంతా చెట్లే. అటుపక్క చిన్న ఏరు మాదిరి ఉంటుంది. ఇటుపక్క అటుపక్క చెరువులాగా అంటే సన్న కాలువలాగా. ఆ చుట్టుపక్కల జనాలందరూ అక్కడే బట్టలు ఉతుక్కుంటూ అక్కడే పాత్రలు కడుక్కుంటూ అక్కడే స్నానాలు చేస్తుంటారు. అక్కడే బర్రెలను వాటిని కూడా స్నానం చేపిస్తూ అలా ఉంటారండి. ఈ చుట్టూ అంతా కాలువల్లాగా చెట్లు అన్నీ చాలా బాగుంటాయి. ఎన్విరాన్మెంట్ అయితే ఈస్ట్ వెస్ట్ చాలా బాగుంటుందండి. చూస్తుంటే చాలా బాగుంటుంది. చెట్లు చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయి. కానీ వానాకాలం అయితే డేంజరే అండి. కొమ్మలు ఇరిగి పడిపోతాయి. కానీ ఎండాకాలం అయితే చాలా బాగుంటుంది. ఇంకా వెళ్ళిపోతున్నాం చూడండి. ధ్రువనైతే మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చక్కగా అక్కడ వెనక పక్క నిలబడుకొని ఆడుకుంటూ ఉన్నాడు. వాడి చేతిలో ఎప్పుడు ఒక చిన్న కారు ఉంటుంది. కారు అంటే చాలా ఇష్టం వాడికి. ఎక్కడికి వెళ్ళినా చిన్న కారు పెట్టుకుంటాడు చేతిలో. దాంతో ఆడుకుంటూ ఉంటాడు. ఇదేనండి గోదావరి బీచ్. గోదావరి బీచ్ ఇటు సైడ్ మనం నర్సాపురం అన్నాం కదా, ఇది వచ్చేసి వెస్ట్ గోదావరి అండి. ఆ బ్రిడ్జి దాటి గోదావరి ఆ పక్క అయితే ఈ ఈస్ట్ గోదావరి. ఇటు వెస్ట్ అటు ఈస్ట్ అలా అనమాట. ఈ గోదావరి దాటితే మళ్ళీ మారిపోతుంది అనమాట జిల్లా. చూడండి ఎంత గోదావరి చూడండి నిండిపోయి ఉండాలి. మేము వెళ్ళినప్పుడు వానలు ఎక్కువ పడ్డాయి. మొత్తం గోదావరి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఎక్కువ షూటింగ్ జరుగుతాయండి. ఇక్కడ అటు సైడ్ అయితే దిండి రిసార్ట్ ఉంటుంది. దాంట్లో కూడా షూటింగ్లు ఎక్కువ జరుగుతాయి. మొత్తం కొబ్బరి చెట్లు చూడండి. మొత్తం కన్ను మనం చూసేంత చూపు అంతా కొబ్బరి చెట్లు. ఈ గోదావరి అదంతా కొబ్బరి చెట్లే. పైకి వచ్చేసిందండి. అక్కడ ఒక రిసార్ట్ ఉంటుంది. అది మునిగిపోయింది. ఇదంతా రిసార్ట్ చూడండి. పార్క్ రిసార్ట్ ఎంత పైకి వచ్చేసాయి వాటర్. చాలా బాగుంటుందండి. మనము వెళ్ళి చూసినామంటే అదంతా పొలాలండి. పాపం పొలం అంతా మునిగిపోయాయి కదండి అక్కడ.
అంత ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. ఇంకా తర్వాత ఇంక మేము అంతర్వేది వెళ్దామని ఇంకా అదే గోదావరి దాటేసి వచ్చేసామండి. ఇంకా ఇక్కడ నుంచి మనకు ఈస్ట్ గోదావరి స్టార్ట్ అవుతుందండి. అది వెస్ట్ అయిపోయింది, ఈస్ట్ గోదావరి స్టార్ట్ అవుతుంది. ఇంకా అంతర్వేది వీడియో అంతా నెక్స్ట్ పెడతానండి. గుడిలో కొంచెం వీడియో ఉంది. తర్వాత అంతర్వేది బీచ్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.